గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. హౌ ఆర్ యూ చిల్డ్రన్స్? ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మరి మేము చెప్పే లెసన్స్ అన్నీ బాగా ఫాలో అప్ అవుతున్నారమ్మా? ఇప్పుడు మనకు బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం ఆన్లైన్ క్లాసులు అన్నీ బాగా వింటున్నాం కాబట్టి ఇంట్లోనే మీరు టైం సెట్ చేసుకుని టైం టేబుల్ వేసుకుని ప్రతి సబ్జెక్ట్కి కూడా టైం కేటాయించుకుని చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. అలాగే దీంతోపాటు ఆహార నియమాలు అవి సక్రంగా తీసుకోండి, వేడి నీళ్ళు తాగండి అమ్మా. ఓకేనా చిల్డ్రన్స్? ఇప్పుడు మరి మనం ప్రీవియస్ క్లాస్లో హిందీ దివస్ నోట్స్ చెప్పుకున్నాం కదమ్మా. అందులో మనం మీనింగ్స్ చెప్పుకున్నాం, అలాగే ఇంకేం చెప్పుకున్నామమ్మా, క్వశ్చన్స్ చెప్పుకున్నాం. అందులో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ రాసుకోండి. టుడే డే టు డే మెన్షన్ చేసుకోండి. పార్ట్ నెంబర్ 3 హిందీ దివస్ అమ్మా. మళ్ళీ హెడ్డింగ్ పెడుతున్న ఒకసారి చూసుకోండి. పార్ట్ నెంబర్ 3 హిందీ దివస్. హిందీ దివస్లో సెకండ్ క్వశ్చన్ రాసుకోండి అమ్మా. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో హెడ్డింగ్ పెట్టుకుని సెకండ్ క్వశ్చన్ రాసుకోండి. కంటిన్యూషన్ రైట్ అమ్మ. क्वेश्चन राजपाल में हिंदी सीखने के लिए हिंदी सीखने के लिए तुम क्या क्या करेंगे? तुम क्या क्या करेंगे? हिंदी सीखने के लिए तुम क्या क्या करेंगे? आंसर रायनमा. मित्रों से सहपाठियों से हिंदी सीखने के लिए फर्स्ट रायनमा. हिंदी सीखने के लिए मित्रों से सहपाठियों से हिंदी सीखने के लिए मित्रों से सहपाठियों से हिंदी में बोलने की कोशिश करेंगे. करूंगे कोशिश करूंगे. हिंदी के बारे में हिंदी के बारे में और भी जानकारी पाने हिंदी संबंधी परीक्षाएं लिखने की हिंदी परीक्षाएं लिखने की तैयारी करूंगा.
तैयारी करूंगा। इसके लिए हिंदी सीखूंगा। हिंदी सीखूंगा और बोलेगा। हिंदी सीखूंगा और बोलूंगा। और हिंदी को अपनाऊंगा। और हिंदी को अपनाऊंगा। ఓకేనమ్మా, రైట్ నోట్స్ అమ్మా. రైట్ నోట్ ఈ నోట్స్లో రాసుకున్నాం. ऑलरेडी मन इन फर्स्ट क्वेश्चन చెప్పుకున్నామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ అంటే మా హిందీ కార్యక్రम किन किन चैनलों पर हम देख सकते हैं. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ రాసుకున్నాము. చూడమ్మా, హిందీ सीखने के लिए तुम क्या क्या करेंगे. నువ్వు హిందీ నేర్చుకోవడం కోసం ఏమేమి చేస్తావు. క్వశ్చన్ आंसर जोड़ना. हिंदी सीखने के लिए मित्रों से सहपाठियों से हिंदी में बोलने की कोशिश करूंगे. हिंदी के बारे में और भी जानकारी पाने हिंदी संबंधी परीक्षाएं लिखने की तैयारी करूंगा. इसके लिए हिंदी सीखूंगा, बोलूंगा और हिंदी को अपनाऊंगा. అంటే ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే అమ్మ, హిందీ మనం నేర్చుకోవడం కోసం మన ఫ్రెండ్స్ తోటి, అలాగే సహపాఠ్యం అంటే మన తోటి విద్యార్థులతోటి హిందీ మే బోల్నేకి కోషిష్ కరుంగా, హిందీలో మాట్లాడడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అలాగే హిందీకి బారేమే ఔర్ భీ జాన్కారీ పానే హిందీ సంబంధి, అంటే హిందీ రావడం కోసం దాన్ని మనం బాగా అనుకరించాలంటే, మనలో హిందీలో పట్టు ఉండాలంటే మనం ఏం చేస్తాం, హిందీకి సంబంధించినటువంటి పరీక్షలు అంటే ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర, ప్రవేశిక ఎగ్జామ్స్ ఉంటాయి కదమ్మా. దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ, హైదరాబాద్ ప్రచార సభ ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి పరీక్షలు మనం కడుతూ ఉంటాం హిందీ బాగా రావాలని. అలాగే పరీక్షాయే లిఖనేకి తయారీ కరుంగా, అది రాయడానికి మనం సిద్ధమవుతూ ఉంటాం. స్కూల్స్లో మన హిందీ మేడమ్స్ కట్టిస్తూ ఉంటారు హిందీ ఎగ్జామ్స్. అలాగే ఇస్కే లియే హిందీ సీఖూంగా, దీని ద్వారా హిందీ మనం నేర్చుకుంటాం. ఔర్ బోలూంగా, మాట్లాడదాం. और हिंदी को अपनाऊंगा, ఎదుటి వాళ్ళకి కూడా మనం హిందీ నేర్పిస్తాము దీనివల్ల. అర్థమైందమ్మా. ఈ క్వశ్చన్ చెప్పండమ్మా. हिंदी सीखने के लिए तुम क्या क्या करेंगे. हिंदी सीखने के लिए मित्रों से, सहपाठियों से हिंदी में बोलने की कोशिश करूंगे. हिंदी के बारे में और भी जानकारी पाने हिंदी संबंधी परीक्षाएं लिखने की तैयारी करूंगा. इसके लिए हिंदी सीखूंगा, बोलूंगा और हिंदी को अपनाऊंगा. మీరు ఏం చేయాలమ్మా, ఇది టుడే డే టు డే మెన్షన్ చేసుకొని లెసన్ టైం రాసుకోండమ్మా. రైట్ నోట్స్ మీ నోట్స్లో రాసుకోవాలి. కంటిన్యూషన్ రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయడం, సరేనమ్మా. నెక్స్ట్ చూడండమ్మా, ఈ క్వశ్చన్ అయిపోయింది కదమ్మా. పార్ట్ నెంబర్ 1 వద్దాం. పార్ట్ నెంబర్ 1 మనకర్తా హైలో చెప్పుకున్నాం కదమ్మా. మనకర్తా హైలో క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయమ్మా? ఒకసారి పార్ట్ నెంబర్ 1 మనకర్తా హైలో క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ చెప్పాను, చూడండి అమ్మా. ఒకసారి చెప్పండి. 1 क्वेश्चन చెప్పినట్టున్నాను కదా మనకర్తా హైలో. ఇంకో క్వశ్చన్ చెప్పండి. तुम इस वर्ष 7वीं कक्षा में क्या क्या करना चाहते हैं. आंसर చెప్పండమ్మా. मैं इस वर्ष 7वीं कक्षा में छोटे की तरह लड़ाई झगड़ा नहीं करना चाहता. सभी छात्रों से दोस्ती करके उनकी पढ़ाई में सहायता करता चाहता हूँ. जिस दिन की पढ़ाई उसी पूरा करके
कक्षा में प्रथम आने का प्रयास करूँगा। मళ్ళీ చెప్పండమ్మా। तुम इस वर्ष 7वीं कक्षा में क्या क्या करना चाहते हो? मैं इस वर्ष 7वीं कक्षा में छोटों की तरह लड़ाई झगड़ा नहीं करना चाहता। सभी छात्रों से दोस्ती करके उनकी पढ़ाई में सहायता करना चाहता हूँ। जिस दिन की पढ़ाई उस पूरा करके कक्षा में प्रथम आने का प्रयास करूँगा। ఈ క్వశ్చన్ అందరికీ రావాలమ్మా, అందరూ కూడా చదవాలి। అర్థమైందమ్మా? అందరూ పద్యం చెప్పండి। ఈ పద్యం చెప్పండి। मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाओ, मन करता है चंदा बनकर सप्तारों पर अकड़ दिखाओ, मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जाओ, मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाओ, मन करता है चिड़िया बनकर ची ची चू चू शोर मचाओ, मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ाओ। मళ్ళీ చెప్పండి ఈ పద్యం అందరూ కూడా। मन करता है कोयल, मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाओ, मन करता है चंदा बनकर सप्तारों पर अकड़ दिखाओ, मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जाओ, मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाओ, मन करता है चिड़िया बनकर ची ची चू चू शोर मचाओ, मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ाओ। ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఫస్ట్ లెసన్ దగ్గర ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఆల్రెడీ మనం 3 లెసన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం, 4 లెసన్స్ కూడా మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ, మన వర్క్ టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేసేసుకున్నాం। కానీ మనం క్లాస్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ లెసన్స్ గ్రామరు క్వశ్చన్స్ మీనింగ్స్ మీకు ఎలా వస్తాయో అందుకే నేను మళ్ళీ క్లాస్లో రివైజ్ చేస్తున్నానమ్మా। మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను క్లాస్లో డ్రిల్లింగ్ ఇవ్వడం, మళ్ళీ క్లాస్లో వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని ఇవన్నీ మీకు తెలిసినవే కదమ్మా। ఎందుకంటే మనం క్లాస్లో ఒకసారి పునరావృతం చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మీకు రావాలి ఎగ్జామ్స్కి వస్తాయి కాబట్టి మళ్ళీ మీరు క్లాస్ ఉన్నప్పుడే మీరు చదువుతారు, మళ్ళీ మీరు ఇంటికి నేను వర్క్ ఇస్తే చదవరు మీరు, నాకు తెలుసు। కానీ ఏం చేయాలి, లాక్డౌన్ మనం మంచిగా ఉపయోగించుకోవాలి, టైం ఉంది మనకి, సమయం బోల్డంత ఉంది। ఆ సమయంలో మేడం ఇది నా వరకే కాదు మా ప్రతి సబ్జెక్టు మీకు ఇంపార్టెంటే, ప్రతి సబ్జెక్టు వైపు చూడాలి, టైం ఉంది కదా, సమయం బోల్డంత ఉంది మీకు। ఇంట్లోనే చక్కగా మీ పనులన్నీ చేసుకుంటూ పేరెంట్స్ మాట వింటూ చక్కగా ఆడుకోవడానికి కూడా టైం కేటాయించుకోవాలి। ఇంట్లో అంటే ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి, అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి లేదు కదా, కాబట్టి అవన్నీ ఆడుకుంటూ మీ పనులు మీరు చేసుకోవాలి। అర్థమవుతుందమ్మా? ఇవి కూడా లెసన్స్ మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నామో మీకు బాగా రివైజ్ చేయాలి, బాగా చెప్పాలి అనే కుతూహలం నాకు। అర్థమవుతుందమ్మా? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను నేను। ఇందులో మనం ఒక క్వశ్చనే చెప్పుకున్నాం, అప్పుడు లికో క్వశ్చన్స్లో మనకు ఒకటే ఉంది కాబట్టి లికో క్వశ్చన్ ఒకటే చెప్పుకున్నాం, ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా, పార్ట్ నెంబర్ 2లో కూడా ఒకసారి రండమ్మా। పార్ట్ నెంబర్ 2లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, క్వశ్చన్స్ చెప్పుకున్నాం చూడండమ్మా। పార్ట్ నెంబర్ 2లో లిఖో క్వశ్చన్స్లో చూడండమ్మా, చెప్పండి। पेड़ से हमें क्या क्या लाभ है? पेड़ से हमें कई लाभ है, वे हैं पेड़ हमें फल देकर भूख मिटाता है और छाया देता है। नेक्स्ट, दूषित वायु को स्वच्छ करके प्राणवायु देता है, पेड़ बादलों को आकर्षित करके वर्षा देता है, कागज बनाने के लिए और गृह निर्माण के लिए पेड़ उपयोगी करती हैं, कुछ वृक्षों के विभिन्न अंग औषधियों को रूप में उपयोगी कर सकते हैं। ఈ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ మీ నోట్స్లో చెప్పుకున్నామమ్మా। అలాగే సెకండ్ క్వశ్చన్ చెప్పండి ఇందులో, इस कहानी का नाम सच्चा दोस्त क्यों रखा गया?
चपड़म बचपन से ही बुढ़ापे तक अपना सब कुछ देकर अमर की सहायता करके पेट ने अपनी सच्ची दोस्त निभाई, इसलिए इस कहानी का नाम सच्चा दोस्त रखा गया है। ఈ 2 క్వశ్చన్స్ కూడా చదువుకోవాలమ్మా మనం, ఎందుకంటే ఇవన్నీ మనకి ఇంపార్టెంటే, ఇవన్నీ చదువుకోవాల్సిందే. నెంబర్స్ చెప్పండి అమ్మా. 1 2 2 3 3 4 4 5 5 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. ఈ నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ప్రతి లెసన్ చివర మనం నెంబర్స్ చదువుకోవాలమ్మా, అర్థమవుతుందా? నెక్స్ట్ మనం లెసన్ కూడా చెప్పుకున్నాం కదమ్మా, దీంట్లో కూడా మనం లెసన్ చెప్పేసుకున్నాము, క్వశ్చన్స్ కూడా మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలమ్మా. రివైజ్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్స్ అవి మనకి తరువుగా మనం రాస్తూ ఉంటాము, అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ చూడండమ్మా, మీకు నేను శబ్ద భండార్లో నిన్నలికి శబ్దంకి అర్థం గుబ్బారం సే చినకర్ లిఖో అన్నాను. ఇక్కడ మనకి చూడండి అమ్మ, ఇక్కడ నేను రాస్తాను, బోర్డు మీద రాస్తున్నాను, మీరు రాసుకోక్కర్లేదు, ఈ క్వశ్చన్ ఒకటే రాసుకోండి. మీకు చూపిస్తాను పార్ట్ నెంబర్ 2లో ఒకసారి చూడండి. పార్ట్ నెంబర్ 2 ఏంటమ్మా మనకి? సచ్చా దోస్తమ్మ. సచ్చా దోస్తో మనకి ఏం చెప్పుకున్నామో మనం చూడండి. శబ్ద భండారంలో మీకు మనం చెప్పాను ఆల్రెడీ, నేను మళ్ళీ ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి బెలూన్స్ ఇచ్చాడమ్మా. బెలూన్స్లో ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ చూడండి, మిత్రత, టెక్స్ట్ బుక్ చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9. నెక్స్ట్ మిత్రత. నెక్స్ట్ హార్. నెక్స్ట్ వృక్ష. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? జమా. చూసారా చిల్డ్రన్స్, అలా ఇచ్చాడు ఇక్కడ మనకి. నెక్స్ట్ నెక్స్ట్ ఖోజ్. చూసారమ్మా ఇచ్చాడు ఇక్కడ, చూసారమ్మా బెలూన్స్ అన్నమాట. ఇవి గుబ్బారాస్ అంటారు అనమాట. వీటిని గుబ్బారాస్ అంటే ఏంటమ్మా? బెలూన్స్. బెలూన్స్ లో ఏమి ఇచ్చాడు ఇక్కడ? మిత్రత. మిత్రత మానే దోస్త్, ఫ్రెండ్. అలాగే హార్ మానే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండమ్మా. హార్ మానే మాల. హార్ అంటే ఏంటమ్మా? జ్యువెలరీ. మనం వేసుకున్న హారాలు అంటాం చూసారమ్మా, అవి, దాన్నే మాల కింద ఇచ్చాడు. అలాగే వృక్ష మానే పేడ్, జమా మానే ఎకట్ట, ఖోజ్ మానే తలాష్.
అంటే ఇక్కడ ఏం చూడమ్మా, నిమ్నలిఖిत शब्दों के अर्थ गुब्बारों से चमकर लिखो। ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు మాకు చూడండి, చెప్తున్నాను మళ్ళీ మీకు ఇక్కడ. फर्स्ट वन दोस्त, सेकंड वन पेड़, थर्ड वन तलाश, फोर्थ वन माला, फिफ्थ वन इकट्ठा, చూడండి అర్థం చేసుకుంటే ఒకసారి. ఇక్కడ మీకు పైన కొద్దిగా నిమ్నలిఖిత शब्दों के अर्थ गुब्बारों से चमकर लिखो అన్నాడు. కింద ఇచ్చినటువంటి అర్థాలకి ఇక్కడ మనకి ఆన్సర్స్ ఇచ్చాడు. ఇవి మనం వెతుక్కుని ఆన్సర్లు రాయాలి. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మిత్రత అంటే తెలుసు. మిత్రత అంటే దేని సొడుపులో అవుతుందమ్మా, దోస్తు. దోస్తు అంటే ఎవరు, మిత్రత, ఫ్రెండ్. ఇక్కడ ఆన్సర్ రాసుకోవాలి. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటమ్మా, ఇక్కడ సెకండ్ వన్ ఏముంది, ఇక్కడ హార్. హార్ అంటే ఏంటమ్మా, మాల. మాల అంటే ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ మాల అంటే ఇక్కడ మాల అనేది ఇక్కడ హార్ అంటే హార్ అంటే 4 వేసుకోండి, నెంబర్ 4 వేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముందమ్మా, పేడ్. చూడండి సెకండ్ వన్ ఏంటమ్మా, పేడ్. పేడ్ మానే వృక్షం. అర్థమవుతుందమ్మా మీ అందరికీ. ఇక్కడ 2 వేసుకోండి. నెక్స్ట్ తలాష్ మానే వెతకడం, సర్చింగ్ చేయటం. తలాష్ మానే సర్చింగ్ చేయటం, వెతకడం. అంటే అక్కడ మనం ఏం రాయాలి, ఖోజ్ రాసుకోవాలి. ఖోజ్ ఎక్కడ ఉందమ్మా, ఖోజ్. థర్డ్ వన్ ఇక్కడ రాసుకోవాలి, ఖోజ్. ఓకేనమ్మా. ఫోర్త్ వన్ ఏం, బాల అంటే హార్ అని రాసుకున్నాం కదమ్మా, హార్లో 4 వేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ జమ అంటే ఏంటమ్మా, జమ అంటే ఇకట్ట. ఇకట్ట అంటే ఏంటమ్మా, తలాష్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఖోజ్, సెర్చింగ్. ఈ ఇకట్ట అంటే చూడమ్మా, ఇకట్ట. ఇకట్ట మానే జమ. జమ అంటే ప్రోవ్ చేసుకోవడం, దగ్గరగా చేసుకోవడం, దగ్గరగా చేసుకోవడం. ఇక్కడ 5 నెంబర్ వేసుకోండి. అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్స్కి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్లు రాయాలి. ఓకేనా. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఇవి దోస్త్, మిత్రత, పేడ్, వృక్ష, తలాష్, కోచ్. తలాష్ माने कोच, माला हार, इकट्ठा जमा, सेकंड टेलिंग दोस्त, मित्रता, पेड़, वृक्ष, तलाश, कोच, माला हार, इकट्ठा जमा. అంటే మనకి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 లో చూడండమ్మా, చూసారమ్మా ఇక్కడ మనకి ఆన్సర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో క్వశ్చన్స్ ఇచ్చాడు, వీటికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ రాయాలి మనం. ఓకేనా, ఇది కూడా మీరు నోట్స్లో నోట్ చేసుకున్నాం, నోట్స్లో నోట్ చేయండి. రైట్ నోట్స్, రైట్ నోట్స్. ఓకేనా, రైట్ నోట్స్, రైట్ नोट्स లో नोट చేసుకోండి. ఓకేనా. सेकंड टर्निंग हम सच अपनेमा हिंदी सीखने के लिए तुम क्या क्या करेंगे. हिंदी सीखने के लिए मित्रों से सहपाठियों से हिंदी में बोलने की कोशिश करेंगे. हिंदी के बारे में और भी जानकारी पाने हिंदी संबंधी परीक्षाएं लिखने की तैयारी करूंगा. इसके लिए हिंदी सीखूंगा,
बोलूंगा और हिंदी को अपनाऊंगा। ఈ క్వశ్చన్ కూడా మీరు నోట్స్లో నోట్ చేసుకోండి। నెక్స్ట్ పార్ట్ నెంబర్ 2లో మనం ఏం రాసుకోవాలి, ఇప్పుడు గ్రామర్ పార్ట్ రాసుకోవాలమ్మా, ఇది రాసుకోండి। ఇది అక్కర్లట్టు ఓన్లీ మీనింగ్స్ రాసుకోండి అమ్మ। ఇది మీకు కేవలం టెక్స్ట్ బుక్లో ఉందని చూపించాను అంతే, ఇదేం రాయక్కర్లేదు, ఇది రాయక్కర్లేదమ్మ, ఇది ఒకటే రాస్తుంది, ఓకేనా। టుమారో హోంవర్క్ ఏంటంటే పార్ట్ నెంబర్ 1లో ఏం చేస్తారమ్మా మీరు, ఫస్ట్ క్వశ్చన్ 1 question and answers, 1 time read and write, ఓకేనమ్మా। మనం ఎప్పటికప్పుడు పాఠాలు వెనక్కి రివైజ్ చేసుకోవాలి, మనం ముందుకు వెళ్ళిపోవడం కాదు, మనం వెనకాల ఏం చెప్పుకున్నాం ఏం చదువుతున్నాం అని కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి। ఇప్పటికి మనం 3 lessons కంప్లీట్ చేసుకున్నాం, కానీ ఫస్ట్ లెసన్ మాత్రం వదలకుండా చదువుకోవాలి। చాలా టైం ఉంది కదా మనకి, లాక్డౌన్లో ఇంట్లో పోల్ టైం ఉంటుంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్ మీద మీరు దృష్టి పెట్టాలి, ప్రతి సబ్జెక్టు చదవాలి, ఓకేనమ్మా। ఇది అందరికీ అర్థమైంది కదా, ఓకే చిల్డ్రన్స్।